హలో ఫ్రెండ్స్, తెలంగాణలో పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి ముఖ్యంగా 1 వీక్లో మనకు హైకోర్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీకు ఉపయోగపడుతున్నాయని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ మాత్రమే మేము మా ఛానల్లో అప్డేట్ చేస్తున్నాము. సో మీకు ఈ డీటెయిల్స్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. యూట్యూబ్లో ప్రతి చిన్న అప్డేట్ను, ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేయలేం కాబట్టి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి. అందులో జాయిన్ అయినట్లయితే ఈ కోర్టు జాబ్కి సంబంధించినవి కాకుండా మిగతా ఏ జాబ్స్ గురించి వచ్చినా కూడా మేము మీకు అక్కడ అప్డేట్ చేస్తాము. సో దట్ అవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మా యొక్క ఛానల్లో ప్లేలిస్ట్లో ఈ హైకోర్టుకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంది. అందులో మీరు చెక్ చేసుకోండి. మీకు చాలా ఉపయోగకరమైనటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్, కరెంట్ అఫైర్స్, తర్వాత ప్రతి సబ్జెక్ట్ యొక్క బిట్స్ అనేటువంటి మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియోలో తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి టాప్ 60 ఇంపార్టెంట్ బిట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీటి గురించి మీకు డీటెయిల్స్ చేయాలనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి. సో ఏమైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటే మీరు మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. రైట్, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ వీడియో మీకు ఒక క్వశ్చన్ అనేటువంటిది ఉంది. సో ఏంటంటే, హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్, తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర, ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? బి రామకృష్ణారావు, దేవులపల్లి రామానుజరావు, రావి నారాయణరెడ్డి, రామానంద తీర్థ. దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, తూర్పు ఇండియా వర్తక సంఘంతో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరిస్తూ మొట్టమొదటగా సంతకం చేసినటువంటి సంస్థానం ఏది? హైదరాబాద్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ జిడ్డు కృష్ణమూర్తి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింద పేర్కొన్నటువంటి ప్రముఖుల జాబితాలో భిన్నమైనటువంటి వ్యక్తిని గుర్తించండి. రామానంద తీర్థ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఇత్తేహద్ ఉల్ ముస్లిమీన్ ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది? 1927 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇండియన్ యూనియన్ హైదరాబాద్ ప్రభుత్వం యథాతథ ఒప్పందాన్ని ఏ తేదీన కుదుర్చుకుంది? 1947 నవంబర్ 29 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఏ సంవత్సరంలో నెలకొల్పారు? 1918 ఇస్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్ రాష్ట్రంలో జరిగినటువంటి చాందా రైల్వే స్కీమ్ ఆందోళన దేన్ని సూచిస్తుంది? రాష్ట్రంలో ప్రజా చైతన్యం ఆరంభం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతర ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? 1938 ఇస్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీని ఏ సంవత్సరంలో బహిష్కరించారు? 1946 ఇస్ ద రైట్ ఆన్సర్. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని ఎవరు నెలకొల్పారు? కొమర్రాజు లక్ష్మణరావు ఇస్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నటువంటి వస్తువులను ప్రధానంగా ఎవరు సేకరించారు? 3వ సాలార్జంగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అద్దంకి గంగాధర కవి ఏ పాలకుడి కొలువులో ఉన్నారు? ఇబ్రహీం కుతుబ్ షా ఇస్ ద రైట్ ఆన్సర్. రామప్ప దేవాలయంను ఏ సంవత్సరంలో నిర్మించారు? క్రీస్తు శకం 1213 ఇస్ ద రైట్ ఆన్సర్. పాలంపేటలో ప్రసిద్ధ రామప్ప దేవాలయంను ఎవరు నిర్మించారు? రేచర్ల రుద్రుడు ఇస్ ద రైట్ ఆన్సర్. నిజాం ఉల్ ముల్క్ ఏ మొఘల్ పాలకుడిని ఓడించి హైదరాబాద్ యొక్క మొదటి నిజాంగా అయ్యారు? ముబారిజ్ ఖాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పచ్చల సోమేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది? పానగల్ ఇస్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో బ్రిటిష్ మొట్టమొదటి స్థావరాన్ని ఎక్కడ నిర్మించుకున్నారు? సూరత్ ఇస్ ద రైట్ ఆన్సర్. కోరమండల్ తీరం నుంచి డచ్చి వారి ప్రధాన ఎగుమతి ఏది?
మసాలా దినుసులు ఇస్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్ సంస్థానంలో పోలీసు చర్య ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 1948 ఇస్ ద రైట్ ఆన్సర్. మహమ్మద్ కులీ కుతుబ్ షా గోల్కొండ సింహాసనాన్ని ఏ సంవత్సరంలో అధిష్ఠించాడు? క్రీస్తు శకం 1580 ఇస్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్ సంస్థానంపై జరిగిన సైనిక చర్య యొక్క పేరు ఏమిటి? ఆపరేషన్ పోలో ఇస్ ద రైట్ ఆన్సర్. బ్రిటిష్ తూర్పిండియా వర్తక సంఘం మచిలీపట్నంలో స్థావరం ఫ్యాక్టరీ స్థాపించుకోవడానికి అనుమతి ఇచ్చిన పాలకుడు ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇస్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్లో ఆర్య సమాజంను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1892 ఇస్ ద రైట్ ఆన్సర్. 1906లో హైదరాబాద్లో స్థాపించిన వివేకవర్ధిని పాఠశాలతో క్రింది వారిలో ఎవరికి సంబంధం లేదు? స్వామి రామానంద తీర్థ ఇస్ ద రైట్ ఆన్సర్. హరిజనుల సముద్ధరణ కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ హైదరాబాద్ను ఏ సంవత్సరంలో సందర్శించారు? 1930 ఇస్ ద రైట్ ఆన్సర్. వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ రిప్పన్ హైదరాబాద్ నగరాన్ని ఏ నిజాం కాలంలో సందర్శించారు? మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్ హైకోర్టు ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని ఏ నిజాం కాలంలో నిర్మించారు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ది ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథ యొక్క రచయిత ఎవరు? లాయక్ అలీ ఇస్ ద రైట్ ఆన్సర్. గండిపేట చెరువు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లాంటి చెరువులను ఏ నిజాం కాలంలో తవ్వించారు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా హైదరాబాద్లో హోలీ సిక్కా అనే రూపాయి నాణాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? మొదటి సాలార్ జంగ్ తురాబ్ అలీ ఖాన్ ప్రవేశపెట్టారు. అసఫ్ జాహీ పతాకం ఢిల్లీ ఎర్రకోటపై ఎగరాలి, బంగాళాఖాతం తరంగాలు హైదరాబాద్ నవాబు పాదాలు కడగాలి అని ఎవరు వ్యాఖ్యానించారు? కాసిం రజ్వీ ఇస్ ద రైట్ ఆన్సర్. రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చినటువంటి పాలకుడు ఎవరు? నిజాం అలీ ఖాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెవెంటీన్ 1965లో ఉత్తర సర్కార్ ప్రాంతాలను ఆంగ్లేయులకు ఇవ్వడానికి హైదరాబాద్ నవాబు నిజాం అలీ ఖాన్ తిరస్కరించాడు. ఆ సందర్భంలో ఆంగ్లేయులకు నిజాంకు మధ్య సంధానకర్తగా ఎవరు వ్యవహరించారు? సో ఆప్షన్ 4 కాన్రేగుల జోగి పంతులు ఇస్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్ రాజ్యంలో వహాబీ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు? ముబారిజ్ ఉద్ దువాలా ఇస్ ద రైట్ ఆన్సర్. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో హైదరాబాద్ సంస్థాన పాలకులు ఎవరు? అలుద్దాలా ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింద పేర్కొన్న వారిలో వందే మాతర గీతం ఆలపించడంలో తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నాయకుడు ఎవరు? రామచంద్రరావు ఇస్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్ను ఎవరు స్థాపించారు? బిరుదు వెంకట శేషయ్య ఇస్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్లో నిజాం కళాశాలను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1887 ఇస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ ప్రాంత ప్రజలను రాజకీయంగా జాగృతం చేయడానికి
1913లో మానవతా సంఘం హ్యుమానిటేరియన్ లీగ్ను ఎవరు నెలకొల్పారు? రాయ్ బాలముకుంద్ ఇస్ ద రైట్ ఆన్సర్. 1905లో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయంను ఎక్కడ స్థాపించారు? సికింద్రాబాద్ ఇస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ ప్రాంత ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి 1921లో హైదరాబాద్లోని నిర్వహించిన ది నిజాం స్టేట్ సోషల్ కాన్ఫరెన్స్కు ఎవరు అధ్యక్షత వహించారు? మహర్షి కార్వే ఇస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణలో తెలుగు భాష ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ ఆంధ్ర జనసంఘంను ఏర్పాటు చేయడంలో క్రింది వారిలో ముఖ్య కారకులు ఎవరు? అల్లంపల్లి వెంకట రామారావు ఈజ్ ద రైట్ ఆన్సర్. 1906లో హైదరాబాదులో విజ్ఞాన చంద్రికా మండలి వ్యవస్థాపకులు ఎవరు? కొమర్రాజు లక్ష్మణరావు ఈజ్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్ రాష్ట్రంలో జిల్లా బందీ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1863 ఈజ్ ద రైట్ ఆన్సర్. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన దేవాలయాలు తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి? ఆలంపురంలో ఉన్నాయి. వాటిలో సరికాని జత ఏది? వేములమోడ భీమకవి, బసవపురాణం. 1182లో జరిగినటువంటి పల్నాటి యుద్ధంలో నలగాముడికి సహాయంగా పల్నాడుకు సైన్యాన్ని పంపిన కాకతీయ చక్రవర్తి ఎవరు? రుద్రదేవుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంధ్ర సురత్రాణ అనేది ఎవరి సుప్రసిద్ధ బిరుదు? కాపయ నాయకుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎర్రప్రగడ ఎవరి ఆస్థానంలో విద్యాధికారి? ప్రోలయ వేమారెడ్డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు ఏది? మోటుపల్లి ఈజ్ ద రైట్ ఆన్సర్. రుద్రమాదేవి పాలనా కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? మార్కోపోలో ఈజ్ ద రైట్ ఆన్సర్. హన్మకొండలోని 1000 స్తంభాల గుడి ఎవరి పోషణలో నిర్మితమైంది? రుద్రదేవుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. తొలితరం కాకతీయ పాలకులు పోషించిన మతం ఏది? జైన మతం ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి టాప్ 60 ఇంపార్టెంట్ బిట్స్ చూసారు కదా. సో ఇవే కాకుండా మిగతా ఇంకేమైనా మెటీరియల్స్ కానీ పీడిఎఫ్స్ కానీ జాబ్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మా టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ మీరు జాయిన్ అయినట్లయితే మరిన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.